రైతు సోదరులకి నమస్కారం. వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్. ఈరోజు మనం వేసవి పంటలో ఎటువంటి కూరగాయ పంటలు పండించుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే మనకి రైతులకి నీటి వసతి సౌకర్యం కలిగి ఉంటే మనం ఈ సమయాలలో కూరగాయ పంటలు పండించుకున్నట్లయితే మనకి జూన్ జూలై మాసాలకి ఈ పంట దిగుబడి అనేది వస్తుంది. ఆ సమయంలో మనకి మంచి రేట్ వచ్చి అధిక లాభాలు సాధించవచ్చు. అయితే నీటి వసతి లేని రైతు ఈ కూరగాయ పంటలు ఈ సమయాల్లో మనం పండించుకున్నట్లయితే పంట అనేది నీటి ఎద్దడికి గురయ్యి మనం పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ రైతుకైతే నీటి వసతి సౌకర్యం కలిగి ఉందో ఆ రైతు ఈ సమయంలో మనం ఉత్తిగా భూమిని వదిలేయకుండా కూరగాయ పంటలు పండించుకున్నట్లయితే మనకి అధిక లాభాలు సాధించే అవకాశాలు అనేవి ఉంటాయి. అయితే ఈ వేసవిలో ఎటువంటి కూరగాయలు పండించుకోవాలి అంటే ముఖ్యంగా మనం ఈ సమయంలో చూసుకున్నట్లయితే బీర పంటను వేసుకోవచ్చు. ఈ బీర పంటను మంచిగా సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించే అవకాశాలు అనేవి ఉంటాయి. ఐదంటలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఈ బూడిద తెగులు, డౌని మిల్లు తెగులు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఆకుముడత వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఈ తెగులు చీడపీడలను దృష్టిలో ఉంచుకొని మనం మన పంట కాలంలో ప్రతి 5 నుంచి 6 రోజులకు ఒకసారి వీటిని నివారించే పురుగు మందులు, తెగులు మందులు మనం పంటపై పిచికారీ చేసినట్లయితే మనం బీర పంటలో అధిక దిగుబడులు సాధించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనం ఈ కాకర పంటను కూడా పండించుకోవచ్చు. కాకర అనేది ఈ అధిక ఉష్ణోగ్రతలో కూడా మంచిగా కాస్తుంది. ఈ కాకరలో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ పేనుబంక, తెల్లదోమ అనేవి ఎక్కువగా ఆశిస్తాయి. అదేవిధంగా ఈ డౌని మిల్లు, ఈ వైరస్ తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని కూడా దృష్టిలో ఉంచుకొని మనం ఈ వేసవి పంటలో మనం ఈ బీరాస్, కాకరకాయ వంటివి విత్తుకున్నట్లయితే ఈ తెగుళ్ళు చీడపీడల మీద పూర్తి అవగాహన తెచ్చుకొని మనం ప్రతి 5 నుంచి 6 రోజులకు ఒకసారి ఈ చీడపీడలు నివారించే మందులు, ఈ తెగులు నివారించే మందులు మనం పంటపై పిచికారీ చేసినట్లయితే ఈ తీగజాతి అయినటువంటి ఈ కాకర, ఈ బీరకాయ నుంచి మనం అధిక లాభాలు సాధించవచ్చు. అదేవిధంగా వేసవిలో మనం కొత్తిమీర పంటను కూడా పండించుకోవచ్చు. అయితే ఈ కొత్తిమీర పంట పండించడం మనకి స్ప్రింక్లర్ పద్ధతి కానివ్వండి లేదా రైన్ పైపులు ఉన్నట్లయితే మనం దీనిలో అధిక లాభాలు సాధించుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ వేసవిలో ఆకుకూరలను కూడా పండించుకోవచ్చు. ఈ పాలకూర, తోటకూర వంటివి పండించినట్లయితే మనం అది కూడా గ్రీన్ షేడ్ కింద ఈ ఆకుకూరలను పండించినట్లయితే మనం దీనిలో కూడా అధిక లాభాలు సాధించే అవకాశాలు అనేవి ఉంటాయి. కాకుండా మనం వేసవి పంటలో మనం ఈ వంకాయ పంటను పండించినట్లయితే మనకి జూన్ జూలై ఆగస్టు మాసాలకి ఈ కాయలు అనేవి వచ్చి మనకి ఆ సమయంలో మంచి రేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వంకాయని మనం వేసవి పంటగా పండించాలి అనుకుంటే మనం ఈ ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో మనం విత్తనాలు విత్తుకుంటే మనకి ఆ సమయం ఏదైతే జూన్ జూలై మాసాల కల్లా మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో చాలామంది రైతులు ఈ వరి, పత్తి, మిరప ఆ పంటలపై వెళ్తూ ఉంటారు. కాబట్టి మనకి మార్కెట్లో ఈ కూరగాయలపైన మంచి రేట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. తద్వారా మనం అధిక దిగుబడి సాధించే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనం ఈ వేసవిలో బెండ పంటను కూడా పండించుకోవచ్చు. ఈ బెండ పంట వేసవిగా పండించుకోవాలి అంటే మనం ఈ ఫిబ్రవరి మార్చి మాసాల్లో మనం విత్తనాలు విత్తుకోవాలి. అదేవిధంగా ఈ సమయంలో పండించడం వలన మనకి ఈ జూన్ జూలై మాసాల కల్లా ఈ దిగుబడి అనేది చేతికి వస్తుంది. మనకి మార్కెట్లో కూడా మంచి రేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనం వేసవిలో ఈ దోసకాయ కానివ్వండి, పుచ్చకాయ కానివ్వండి వీటిని కూడా మనం పండించుకున్నట్లయితే మనకి మంచి రేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా నీటి వసతి ఉన్న ప్రతి రైతు కూడా మన భూమిని ఖాళీగా వదిలేయకుండా ఇటువంటి కూరగాయ పంటలు పండించినట్లయితే మనకి మంచి రేటు వచ్చి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలామంది రైతులు చూసినట్లయితే మనకి ఈ జూన్ జూలై మాసాలలో ప్రతి రైతు కూడా విత్తనాలను తీసుకోవడం కానివ్వండి, విత్తుకోవడం అలా ప్రతి రైతు వేరే పంటలపై వెళ్తూ ఉంటారు. ఆ విధంగా మనకి మార్కెట్లో ఈ ఏదైతే కూరగాయలు ఉన్నాయో ఆ కూరగాయల పైన మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మనం ఈ వేసవిలో కూడా పండించిన పంట నుంచి మనం అధిక లాభాలు సాధించే అవకాశాలు ఉంటాయి. అయితే మనం ఈ వేసవిలో పంటలు పండించే ముందు ఆ పంట ఏదైతే పంట పండించాలి అనుకుంటామో ఆ పంట యొక్క పూర్తి అవగాహన మనకి తెలిసి ఉండాలి. ఆ పంటలో ఎటువంటి చీడపీడలు వస్తాయి, ఎటువంటి తెగులు వస్తాయి, వాటిని ఎటువంటి మందులతో మనం కంట్రోల్ చేయాలి అనే పూర్తి అవగాహన తెలిసి ఉండాలి. ఆ అవగాహన లేకపోతే మనం పంట పండించి కూడా
నష్టాలు ఎదురయ్యే అవకాశాలనే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం పంట పండించే ముందు ప్రతి రైతు కూడా ఏదైతే కూరగాయ పండిస్తున్నారో ఆ కూరగాయ పంట యొక్క పూర్తి అవగాహన తెలిసి ఉండాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి వంగలో ఈ కొమ్మ కాయతొలుచు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఎన్ని రకాల మందులు మనం పిచికారీ చేసినా ఒక్కోసారి కంట్రోల్ అవ్వదు. అదేవిధంగా ఈ వర్షాకాలంలో ఈ పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం చిక్కుడు పంటలో చూసుకున్నట్లయితే ఈ పూత దశలో పేనుబంక ఎక్కువగా రావడం, పూత రాలిపోవడం వంటి సమస్యలనే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలని ఏది కారణంగా ఉంటుంది, దానిని ఏ విధంగా నివారించుకోవాలి అనే పూర్తి వివరణ మనకి సమాచారం అనేది తెలిసి ఉండాలి. ఈ విధంగా ఈ సమస్యల గురించి మనకు పూర్తి అవగాహన వచ్చినట్లయితే మన పంటని వేసవిలో కూడా సులువుగా పండించుకొని అధిక లాభాలు తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా మనం ఈ తీగజాతి పంటల్లో చూసుకున్నట్లయితే మనం ఎరువులను ఫెర్టిగేషన్ ద్వారా అందించినట్లయితే మనకి అధిక లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ప్రతి రైతు కూడా నీటి లభ్యత ఉంది అంటే ఆ భూమిని వేస్ట్గా ఖాళీగా వదిలేయకుండా ఈ కూరగాయ పంటలను పండించినట్లయితే మనకి అధిక లాభాలు చేకూరే అవకాశాలనే ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన ఏవైతే ఈ వేసవిలో అనువైన పంటలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా ఏ పంటలు అయితే పండించుకోగలరో ఆ పంటలు పండించుకొని మనకి జూన్ జూలై మాసాలలో దీని మార్కెట్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అధిక లాభాలు సాధించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా నేను చెప్పిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది వాల్యుబుల్ అనిపించింది అంటే ఇతర రైతులకు కూడా షేర్ చేయండి. రైతు సోదరులకి ధన్యవాదాలు.